నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు అందరూ కూడా ఏపీ రాజధాని ఎక్కడ అనేది చర్చ నడుస్తుంది. కౌంటింగ్ మీద లెక్కలేసుకుంటున్నారు. మరి 4వ తారీఖు కానీ తెలియదు ఎవరు లెక్కలేంటి అనేది. ప్రజా రాజధాని విశాఖపట్నం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి రేపు 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే ప్రజా రాజధాని వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు చేస్తున్నాయి. న్యాయ రాజధాని కర్నూలు, శాసనసభ రాజధాని విజయవాడ. ఈ 3 రాజధానుల మీద రేపు ప్రజలు ఈ పరిపాలన కొనసాగనుంది. అమరావతి రాజధాని మీద రాష్ట్రంలో గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ప్రజలు, రైతులు రకరకాలుగా ఆందోళన చేశారు. రాజధాని విజయవాడ కాకపోతే రాష్ట్రంలో ఇతర పార్టీలు వస్తే రావని చెప్పారు. కనీసం రాజధాని సబ్జెక్టులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా చర్చ జరిగిన పరిస్థితి లేదు. ఇవాళ పోలింగ్ సరళకు చూస్తే వైఎస్ఆర్సీపీనా లేకపోతే టీడీపీనా లేకపోతే జనసేన పార్టీ బేస్డ్గానే వెళ్ళింది. ఆ పార్టీ ఎవరు నచ్చితే వాళ్ళు ఓట్లు వేసుకునే కాన్సెప్టే తప్ప రాజధాని అనేది ఎక్కడ కూడా అలా కనీసం కొంచెం కూడా ప్రస్తావన లేదు ఎక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 3 రాజధానులకి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆ విధంగానే పరిపాలన కొనసాగిస్తానన్నాడు. కొనసాగించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రజా రాజధాని ఖచ్చితంగా విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగనుంది. ఇంకా అంటే జగన్ గారు రేపు గెలిస్తే 4వ తారీఖున కౌంటింగ్లో ఆయన మంచి మెజార్టీతో గెలిస్తే అధికారంలోకి వస్తే అది జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మళ్ళీ అమరావతి రాజధాని. బీజేపీ కూడా అమరావతి రాజధాని చెప్పింది. మరి బీజేపీ భారతదేశంలో 2014లో కూడా ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు అమరావతి రాజధాని, అమరావతి నిర్మాణం జరగాలన్నారు. 14 నుంచి 19 దాకా చిన్న గడ్డ కూడా ఆ అమరావతి రాజధానికి ఉపయోగించింది లేదు, డెవలప్ చేసింది లేదు. మళ్ళీ మోదీ గారు వచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల కోసం వచ్చి అమరావతి రాజధాని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు. మరి చంద్రబాబు గారు కూడా దాన్ని సపోర్ట్లు కొట్టే పరిస్థితి వచ్చింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా స్థిరంగా చెప్పారు డెవలప్డ్ సిటీ డెవలప్ అవ్వాలంటే ఉన్న డబ్బుని ఆదాయం ఖర్చులు తగ్గించుకోవాలంటే విశాఖపట్నం రాజధాని అయితే విశాఖపట్నంలో అక్కడ ఉన్న వాతావరణాన్ని సౌకర్యాలు దాదాపుగా ఉన్నాయి. ఇంకా కొంత ఖర్చు పెడితే అదొక మంచి హైదరాబాద్ లాగా అంటే ఇంచుమించుగా ఆ స్టేజ్లో రాజధాని ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. మరి ఈ 5 ఏళ్ల పాలనలో అమరావతిలో పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందా లేదా అంటే అనేక రకాలుగా అభివృద్ధి, గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా రేపు నెక్స్ట్ నుంచి జూన్ 4 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రజా రాజధాని విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా విశాఖపట్నంలో కొత్తగా కడుతున్న పార్టీ కార్యాలయం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, దాదాపుగా టోటల్ వర్క్ అయిపోయింది, ఇంకా మినిమం వర్క్ ఏదో ఉంది. మరి ప్రాంతీయ కార్యాలయంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతీయ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంగా అక్కడ పెట్టారు. కానీ ప్రస్తుతం మరి ఈ ఫలితాలు అనుకూలంగా వస్తాయని చెప్పి అంచనాకు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం విశాఖపట్నం ఎండార్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చడానికి కూడా మన పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఆ దిశగా వైవి సుబ్బారెడ్డి 3 జిల్లాల కోఆర్డినేటర్ ఉత్తరాంధ్ర జిల్లాలకి అక్కడే ఉండి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. మరి ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చి ఇంకా అక్కడ ఉండే పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీకి సంబంధించిన ప్రతి కాన్ఫరెన్స్ కానీ, ఎమ్మెల్యేలతో మీటింగ్ కానీ, పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ కానీ అక్కడి నుంచే నడపడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ శాప కింద నీరులా విశాఖపట్నంలో పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా చకచక ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు మరి విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ల పనులు పరిశీలించడానికి అక్కడికి వెళ్ళారు. కానీ పైకి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలన కానీ వన్ సైడ్ మెజారిటీ వైసీపీకి వస్తుందని గ్రహించిన
అధికార యంత్రాంగం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏర్పాట్లు కూడా ఏం జరుగుతున్నది అబ్జర్వేషన్ చేశారని ఒక సమాచారం. మరి భోగాపురం వెళ్ళారు, భోగాపురం ఏర్పాట్లు చూశారు, త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధికార యంత్రాంగానికి. కానీ జవహర్ రెడ్డి గారు పర్యటన చాలా గోప్యంగా ఉందని చెప్పి టీడీపీ మీడియాలో ఒక కథనాలుగా వచ్చాయి. ఏదేమైనా చాప కింద నీరులాగా వైఎస్ఆర్సీపీ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది. అధికారంలో రావడం పక్కా అని చెప్పి క్లారిటీకి వచ్చేసింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమాణ స్వీకార ఏర్పాట్లో పార్టీ అన్ని రకాలుగా ముందుగానే సమకూర్చుకుంటున్నారు. అన్ని రకాలుగా అక్కడ ఏమేమి అవసరం, ఏమేమి కార్యాలయాలు అవసరం అనే దాని మీద సిద్ధం చేసుకున్నారు. ఏదేమైనా ప్రజా రాజధాని వైజాగ్ జూన్ 9 నుండి ప్రజా రాజధానిగా కాబోతుంది విశాఖపట్నం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గెలిస్తే, ఒకవేళ గెలవకపోతే మళ్ళీ యథావిధిగా అమరావతి అనేది అదే శాసనసభ ఉంటుంది. అమరావతి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గవర్నమెంట్ అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్న స్టేట్ ఆఫీసులు అక్కడే కొనసాగుతాయి. ఈ 5 years అమరావతి ఏ విధంగా ఒకవేళ టీడీపీ వస్తే ఏం జరుగుద్ది అనేది చూడాలి. ప్రస్తుతం టీడీపీ కనుసనాల్లో కూడా కూటమి వస్తుందని చెప్పి అంచనాలు పైకి చెప్తున్నారు తప్ప లోపల మాత్రం అంచనాలు అందట్లేదని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు. ఏదైనా వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్గా ఉంది, ప్రజా రాజధాని విశాఖపట్నం చెప్పి పరిపాలన కొనసాగిస్తాం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలో పెడతామని చెప్పి అంటున్నారు. మరి ఈ దిశగా చూస్తే లెక్కలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు. మరి జూన్ 4న కానీ మరి ఈవీఎం బాక్సులు ఓపెన్ చేస్తే కానీ ఎవరి లెక్కలేంటో తేలే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,